జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మెరుపు దాడితో తమ దేశంలో అల్లకల్లోలం సృష్టించిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. అత్యాధునిక ఆయుధాలు, సైనిక బలంతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే 1500 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు దాడులు ఆపకపోతే తమ వద్ద బందీలుగా ఉన్న వేలాది మందిని చంపేస్తామని హమాస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. కానీ అలా చేస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఇజ్రాయెల్ సైతం ఘాటుగా బదులిచ్చింది. ఇక ఈ దేశానికి భారత్ సహా యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మద్దతు ప్రకటించాయి. అయితే హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించినప్పటి నుంచి మెజార్టీ అరబ్ దేశాలు పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ చేశాయి. ఈ దేశాలు మొదటి నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇస్తున్నాయి. నిజానికి ఈ సపోర్ట్ మతపరమైన ఉమ్మడి సోదర భావంగా పరిగణించే ఉమ్మా అనే భావన నుంచి పుట్టుకొచ్చింది కాదు. ఇస్లాం అవిశ్వాసుల పట్ల ద్వేషంతో నడుస్తోంది. ఇది ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా పోరాటమే వీరి లక్ష్యం. అంతే తప్ప ప్రపంచ దేశాల్లో హింసకు, బహిష్కరణకు గురవుతున్న ముస్లింల సమస్యలు వీరికి పట్టవు. చరిత్రలో అనేక ముస్లిం దేశాల మధ్య జరిగిన దాడులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అలాంటి కొన్ని ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలస్తీనాకు అరబ్ ప్రపంచం ఇస్తున్న మద్దతు యూదు దేశంతో పోరాటం కోసమే, అంతేకాని పాలస్తీనాలోని ముస్లిం పౌరుల కోసం కాదు. ఇజ్రాయెల్ పాలస్తీనాకు పొరుగున ఉన్న సిరియా, ఈజిప్ట్, జోర్డాన్లు పాలస్తీనియన్ల డిమాండ్ను ఉదహరిస్తూ గతంలో యుద్ధాలు చేశాయి. అయినప్పటికీ వారందరికీ ఇజ్రాయెల్పై ఆరోపణలు చేసిన పాలస్తీనియన్లను వారి గడ్డపైనే హింసించిన లేదా దాడులు చేసిన చీకటి చరిత్ర ఉంది. 1970 సెప్టెంబర్ 17న వేలాది మంది పాలస్తీనియన్లపై జోర్డాన్ మారణకాండ నిర్వహించింది. పాలస్తీనియన్లకు ఇది బ్లాక్ సెప్టెంబర్గా నిలిచిపోయింది. 50 ఏళ్ల క్రితం అమ్మాన్ చుట్టూ ఉన్న శరణార్థి శిబిరాల్లోని తీవ్రవాదులను ఊచకోత కోయమని కింగ్ హుసేన్ జోర్దార్ సైన్యాన్ని ఆదేశించాడు. ఈ మేరకు జోర్దాన్లో ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ క్రూరమైన అణచివేతను ప్రారంభించింది. 2015 జనాభా లెక్కల ప్రకారం జోర్డాన్లోని 9.5 మిలియన్ల జనాభాలో సగం మంది పాలస్తీనియన్లే అని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ జనాభాకు సామ్రాజ్యాన్ని అస్థిరపరిచే శక్తి ఉంది అని జోర్డాన్లోని హషెమైట్ రాజవంశం భయపడుతోంది. మరోవైపు 1990లో భారతదేశం ఇజ్రాయెల్తో తన సంబంధాన్ని బలోపేతం చేయడం ప్రారంభించింది. దీని తర్వాత పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ ఆసక్తి కనబరిచింది. కానీ పాలస్తీనా చరిత్రలో చీకటి అధ్యాయమైన బ్లాక్ సెప్టెంబర్ ఘటనలు చర్చించకుండా పాకిస్తానీ నేతలు తప్పించుకున్నారు. ఎందుకంటే శరణార్థి శిబిరాల్లో దాక్కున్న పాలస్తీనా ఉగ్రవాదులను నిర్మూలించడంలో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాదు జోర్డాన్ సైన్యానికి క్లిష్టమైన శిక్షణ అందించింది కూడా పాకిస్తానే. మరొక పొరుగు దేశం సిరియా సైతం గతంలో హమాస్ను మోసగించేది. నిజానికి సిరియా హమాస్ నాయకత్వానికి ఆతిథ్యం ఇచ్చేది. అయితే సీరియస్ అంతర్యుద్ధానికి ముందు జరిగిన 2011 తిరుగుబాటులో పాలస్తీనా శరణార్థులు పాల్గొన్నారు. దీంతో సిరియన్ అధికారులతో విభేదాలు వచ్చాయి. అయినప్పటికీ సాధారణ గాజన్లు లేదా పాలస్తీనియన్లు సిరియన్ సివిల్ వార్లో పాల్గొనడానికి ముందుకు రాలేదు. హమాస్ నాయకత్వం దేశం నుంచి దూరంగా ఉండగా సాధారణ పాలస్తీనియన్లు దారుణంగా నరికి చంపబడ్డారు. ఒక ప్రైవేట్ డేటా ప్రకారం సిరియాలో యుద్ధం ఫలితంగా 4013 మంది పాలస్తీనియన్లు మరణించారు. డమాస్కస్లోని యార్మౌక్ శిబిరంపై సిరియన్ సైన్యం విధించిన నిర్బంధం కారణంగా మరో 1000 మంది వరకు మరణించారు. ఇక పాలస్తీనా శరణార్థులపై ఈజిప్టు దిగ్బంధనం, ఈజిప్టు సరిహద్దు దళాలపై పాలస్తీనా ఉగ్రవాదము ఈ కోవకు చెందింది. ప్రధానంగా రాఫా బార్డర్ క్రాసింగ్ పాయింట్ అనేది ఈజిప్ట్ గాజా స్ట్రిప్ మధ్య ఏకైక క్రాసింగ్. ఇది 1979 ఈజిప్ట్ ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం ద్వారా గుర్తించబడింది. అయితే భద్రతాపర చిక్కుల దృష్ట్యా గాజాన్ శరణార్థులను తమ భూభాగంలోకి ప్రవేశించకుండా నిషేధించిన చరిత్ర ఈజిప్టుకుంది. ముఖ్యంగా గాజాన్ శరణార్థుల ముసుగులో హమాస్ ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల ఈజిప్ట్ రాజధాని కైరో భయపడింది. ఇప్పుడు కూడా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై అప్రకటిత వారు విధించిన వెంటనే ఈ బార్డర్ క్రాసింగ్ను మూసేసింది ఈజిప్ట్. అంతకుముందు జూన్ 2007లో గాజా స్ట్రిప్ను హమాస్ తన అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి రఫా బార్డర్ క్రాసింగ్ మూసేసింది. వైద్య చికిత్స అవసరమయ్యే లేదా విదేశీ రెసిడెన్సీ అనుమతులు ఉన్న వారిని మాత్రమే బార్డర్ దాటడానికి అనుమతిస్తోంది. 2008 జనవరిలో గాజన్ శరణార్థుల ముసుగులో ఈజిప్ట్లో ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు బార్డర్ సిబ్బంది లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. అప్పటి నుంచే ఈజిప్ట్ జాగ్రత్త పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సైతం అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద దాడి తర్వాత పాలస్తీనియన్ ఎన్క్లేవ్తో తన బార్డర్ క్రాసింగ్లను మూసివేసింది. మానవతా సహాయం, ప్రాథమిక సామాగ్రిని మాత్రమే అనుమతించింది. అంతకుముందు సొరంగాల ద్వారా గాజాలోకి దిగుమతి చేసుకున్న లేదా అక్రమంగా రవాణా చేసిన ఈజిప్టు వస్తువులపై పన్నుల ద్వారా హమాస్ నెలకు $12 మిలియన్ వరకు నిధులు సేకరించేది. అయితే 2013లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచి హమాస్ ముస్లిం సోదర దేశం అనే భావన బలంగా వినిపించడంతో మళ్లీ సంబంధాలు మెరుగయ్యాయి. కానీ హమాస్ ఇప్పుడు భయంకరమైన తీవ్రవాద సంస్థ. దీంతో ఈజిప్టు సైన్యం
తన భూభాగంలోకి ప్రవేశించే చాలా సొరంగాలను మూసేసింది. ఇదే క్రమంలో సహమతవాదుల మధ్య యుద్ధం తర్వాత ముస్లిం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇస్లామిక్ దేశాలు నిరాకరించాయి. ఇటీవల జోర్దాన్ కామన్ బ్రదర్హుడ్ భావన లేదా ఉమ్మా సోదరభావానికి విరుద్ధమైన విధానాన్ని అమలు చేసింది. నిజానికి ఈ దేశం యూనివర్సల్ ముస్లిం బ్రదర్హుడ్కు పెద్దన్న అనే పేరుంది. గతంలో లక్షలాది మంది పాలస్తీనియన్, ఇరాకీ, సిరియన్ శరణార్థులను ఆతిథ్యమిచ్చింది. కానీ ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా లెబనాన్, టర్కీలు సైతం ఏప్రిల్ నుంచి వందలాది సిరియన్లతో పాటు వారి ముస్లిం సోదరుల బహిష్కరణను వేగవంతం చేశాయి. అదేవిధంగా పాకిస్తాన్ ఇటీవలే మిలియన్ల కొద్దీ ఆఫ్ఘాన్ శరణార్థులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోరింది. ఈ శరణార్థులు తిరిగి తమ దేశానికి రావడానికి ఆఫ్ఘాన్ 4 వారాల టైం మాత్రమే ఇచ్చింది. ఇలా 2 సహమతవాద దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు తమ క్రూరత్వాలను బయటపెట్టుకున్నాయి. ఇక మరో ముస్లిం దేశం యెమెన్ కొన్నేళ్లుగా క్రూరమైన యుద్ధంతో బాధపడుతోంది. కానీ ఏ ముస్లిం గ్రూపులు కూడా వారి మానవ హక్కుల కోసం నిరసనలు చేయలేదు. ఏ సోదరభావము వారి దుస్థితిని పంచుకోలేదు. సిరియన్, సుడానీస్, లిబియన్ శరణార్థులకు కూడా ఇలాగే జరుగుతోంది. ఇక ఆఫ్రికా, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం వల్ల ముస్లింలు హింసకు గురవుతున్నారు. కానీ వారికి ఉమ్మడి శత్రువు లేనందున ఎవరి నుంచి మద్దతు లభించడం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్, ఇరాన్, తుర్కియే, పాలస్తీనా, లెబనాన్ తదితర ఇస్లామిక్ దేశాలు తమ స్థానిక ముస్లిం వర్గాలపై పాపాలు చేశాయి. పాకిస్తాన్ హమాస్లో అహ్మదీయులు, బలూచ్లు, సింధులు మొదలైన అసమ్మతి ముస్లింలను, ఫతా నాయకత్వాన్ని చంపడం మొదలుపెట్టారు. ఉమ్మడి సోదరత్వం కోసం పోరాడిన వారు హింసకు గురయ్యారు. ఈ మేరకు ముస్లిం దేశాల్లో ముస్లిం నాయకత్వం ద్వారా జాతి ప్రక్షాళన అనేది ఎప్పుడూ అణిచివేత గురవుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హమాస్కు మద్దతు వెల్లువెత్తుతోంది. వేలాది మంది ముస్లింలు వారి జాతీయతతో సంబంధం లేకుండా పాశ్చాత్య దేశాల వీధుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛను అనుభవించేస్తున్నారు. ఇజ్రాయిల్లో మహిళలు, పిల్లలు, వందలాది అనుమానాస్పద పౌరుల క్రూరమైన వధకు బహిరంగ మద్దతు ప్రకటించేశారు. అదే సమయంలో తమ సోదర దేశం యెమెన్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న లక్షలాది మంది పిల్లల కోసం మాత్రం ఎన్నడూ నిలబడలేదు. ఆఫ్ఘనిస్తాన్లో పాఠశాల విద్యను కోల్పోయిన చిన్నారులను, ఆఫ్రికాలో ఉగ్రబాధిత ముస్లింలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా ఎదుర్కొంటున్న చట్టబద్ధమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దౌర్జన్యాల గురించి ఆందోళన చెందడం లేదు. ఇక్కడ నేరస్తులు కూడా వారి సొంత వ్యక్తులు కావడమే కారణం. కానీ శత్రువు యూదుడు, హిందువు లేదా క్రైస్తవుడైతే మాత్రం వారంతా ఏకమవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇస్లాం పట్ల అవిశ్వాసుల అంతాన్ని కోరుకుంటున్నారు వారు. ఈ క్రమంలో వారికి యూదులు ప్రథమ శత్రువులు, హిందువులు, క్రైస్తవుల తర్వాతి వరుసలో ఉన్నారు. వీరికి కొనసాగింపుగా తిరస్కరణకు, బహిష్కరణకు గురైన అహ్మదీయుల వంటి ముస్లిం వర్గాలున్నాయి. ఏదేమైనా ఇక్కడ ఉమ్మడి సోదరభావం అనేది పచ్చి అబద్ధం. ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేసే ఏకైక విషయం ఉమ్మడి శత్రువు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.